Hi, hello, namaste. Welcome to Suman TV. Nenu Shivara Shankar. Here we have very famous psychologist from Tenali, Dr. Nagaraj Kumari garu. Namaste, madam. నమస్తే సార్. మేడం మీ తెనాలి నుంచి సైకాలజిస్ట్ చాలా ఇదివరకు ఎప్పుడూ లేదు మేడం. ఈ మధ్యనే ఉంటున్నాం సైకాలజిస్ట్ అని. అంటే డాక్టర్ లో ఎప్పుడు కూడా గతంలో ఎప్పుడు లేవు. ఎస్ సార్. ఎక్కడ మేడం? తెనాలిలో నాజర్పేట సార్, కొల్లూరు వారి స్టేట్ లో పద్మావతి కౌన్సిలింగ్ సెంటర్. మేడం రీసెంట్లీ రెడీ న్యూస్ 30 years old రేపటి 3 months old గర్ల్ చైల్డ్. అంటే 3 months old పాపలో ఏ సెక్సువల్ ఫీలింగ్స్ క్రియేట్ చేసే అంశాలు ఉన్నాయో నాకైతే అర్థం కావట్లేదు. ఏంటి మేడం వాళ్ళ మైండ్ సెట్ ఏంటి? అది పర్వర్షన్ పీక్ లెవెలా? అంటే సార్ ఇక్కడ నేను గతంలో ఇలాంటి కేసు ఒకటి చదివినప్పుడు నేను కొంత నా ఓన్ వేలో రీసెర్చ్ చేశాను. చేస్తే వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్లో వాళ్ళ థాట్ ప్రాసెస్లో అది ఫ్రెష్ వేరే ఎవరు ముట్టుకోలేదు కాబట్టి ఫ్రెష్గా ఉన్నది. అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఒక యాపిల్ కావచ్చు, ఒక జామ పండు కావచ్చు కొనుక్కొని తింటారు. లేదు కొంతమంది వేరే ఎవరైనా ఇచ్చినా తింటారు. కొంతమందికి ఏంటంటే ఆ చెట్టు మీద ఉన్న పండే కావాలనిపిస్తుంది. బికాస్ దాన్ని ఎవరు ముట్టుకోలేదు, అది ఫ్రెష్ కాబట్టి అదే కావాలి నాకు. నేను దాన్ని ఫస్ట్ నేనే తినాలి దాన్ని. ఇలాంటి మైండ్ సెట్తో చిన్న బిడ్డల్ని చూసి కూడా వాళ్ళు నేనే చెయ్యాలి ఫస్ట్. అంటే ఎక్కువగా చూస్తే సార్ సైకోయిజం పరంగా చూస్తే వాళ్ళు సైకలాజికల్గా చూస్తేనేమో సైకో ఇలా ఆలోచిస్తున్నాడు. బట్ మద్యం మత్తులో చేసే వాళ్ళకి ఎవరైతే ఏంటి నా ఫిజికల్ నీడ్ ఫుల్ఫిల్ అవ్వాలి, చిన్న పెద్ద తేడా లేదు. ఆ పాపలు అయితే ఎవరితో చెప్పరు కదండి, సాక్ష్యం ఉండదు కదా. మద్యం మత్తులో చేసే వాళ్ళు ఫిజికల్ నీడ్ కోసం ఏమో అలా ఆలోచిస్తున్నారు. ఒక సైకోల్గా మారిన వాళ్ళేమో అది ఫ్రెష్ నేనే ఫస్ట్ అన్నట్టుగా అలా ఆలోచిస్తున్నారు. కొంతమంది సార్ తండ్రి కూడా రేపు చేసిన అదే మేడం. ఇప్పుడు ఇదంటే మద్యం మత్తులు ఇదే చేస్తున్నారు, బట్ మరి రిలేషన్ కూడా మర్చిపోతున్నారు. సొంత కూతుర్ని, సొంత మనోరా ఇట్లా మరీ దారుణంగా. అది సార్ నేను ఈ మధ్య ఒక స్కూల్కి నేను విజిట్కి వెళ్ళినప్పుడు ఒక పాప నేను అయిపోయింది వాళ్ళకి నెక్స్ట్ ఒక 4 or 5 daysలో హాలిడేస్ స్టార్ట్ అవుతుంది. నేను వాళ్ళకి ఆల్ ద బెస్ట్ చెప్పేసి నేను బయటకు వస్తున్నప్పుడు ఆ పాప గట్టిగా వచ్చి హగ్ చేసుకుంది. ఏంటమ్మా అంటే నేను హాలిడేస్కి ఊరికి వెళ్ళను మేడం, ఇంటికి వెళ్ళను, నేను హాస్టల్లో ఉంటే పర్మిషన్ ఇప్పించండి. మరి నువ్వు ఒక్కదానివి ఎలా ఉంటావు, అసలు ఎందుకు ఇంటికి వెళ్ళావు, వాట్ ఈస్ ద రీజన్ అని నేను ఆ పాపని కూర్చోబెట్టి పర్సనల్గా అడిగితే ఆ పాపకు రీసెంట్గా వాళ్ళ నాన్నగారు చనిపోయారండి. ఆ నాన్నగారు అంటే ఈ పాప తాతగారు 70 years ఆయనకి. 70 years old. పాప వయసు మేడం 15 సంవత్సరాలు, 10th class పాప. ఓకే. ఈ పాపని ఆయన సెక్షువల్ హెరాస్మెంట్ చేస్తున్నారంట. ఆ తండ్రి చనిపోయిన ప్లేస్లోనే పక్కకు పిలిచి నీకు నేనున్నాను, నిన్ను నేను ఉంచుకుంటాను అని ఆయన అక్కడి నుంచి స్టార్ట్ తండ్రి 7 దగ్గర నుంచి స్టార్ట్ అయిందంట ఈ సీన్. ఆ పాపకి ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. అంటే సొంత కన్న కొడుకు చచ్చిపోయాడు, కన్న కొడుకుని కన్న కూతురు ఉంది, ఆ అమ్మాయిని తాతగారు వెళ్ళి ఇలా చెప్తున్నారు. చూసే వాళ్ళేమో బుజ్జగిస్తున్నాడు పక్కకు తీసుకెళ్ళి అనుకుంటున్నారు. ఆయన చేస్తున్న పని ఇది. 70 సంవత్సరాలండి ఆయనకి. ఇంత సున్నితమైన కేసు అండి ఇది, సెన్సిటివ్. ఇప్పుడు బయటికి పబ్లిక్లో పిలిచి ఆయన నేను కౌన్సిలింగ్ చేయలేను, ఎవరు నమ్మరు. ఏం చేయాలి? ఇది ఎంతో ఆలోచించిన తర్వాత ఏంటంటే పర్సనల్గా ఆయనకి ఫోన్ చేసి నేను ఒకటే చెప్పాను, సార్ ఈ వయసులో మీరు నిర్భయ చట్టం పెట్టించుకుంటే బాగోదు. చచ్చిపోయే వయసు వచ్చింది ఆల్రెడీ, గౌరవంగా చచ్చిపోండి. ఏం మాట్లాడుతున్నారండి అసలు ఎవరు మీరు అన్నాడు ఆయన. నేను ఒకటే చెప్పాను, మీ మనవరాలు ఇప్పుడే కలిసి వస్తున్నాను, స్కూల్లో సో పర్సన్. అర్థమైపోయింది. అమ్మాయి ఇంకా నేను ఎప్పుడు ఇలా బిహేవ్ చేయను, క్షమించండి అమ్మా అంటే ఈ పాప నాకు చెప్పింది కాబట్టి నాకు అర్థమైంది సార్. ఇప్పుడు ఇలాంటి ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆ పాప కూడా మీకు చెప్పడానికి కారణం మీరు వచ్చారు, మీరు ఫస్ట్ టైమేగా పాప. ఎస్ అండి. మీరు ఒక విషయాన్ని ఏదో చెప్పారు, ఆ పాపకు ఒక నమ్మకం దొరికింది. మీరు కూడా చెప్పకపోతే, మీ నమ్మకం కూడా దొరకకపోతే ఆ పాప ఇంకా జీవితం అంతే సార్. మనం ఎందుకంటే తల్లికి చెప్తే నమ్మరు, లేదు తండ్రి లేడు, ఎవరు అంటే ఫస్ట్ నవ్వేడేస్లో చాలా మందికి ఎదురవుతున్న ప్రశ్న ఎవరితో షేర్ చేయాలి. చాలా ప్రాబ్లమ్స్ కండి సొల్యూషన్స్ ఉండవు సార్. సొల్యూషన్స్ చాలా ప్రాబ్లమ్స్కి ఉండవండి. వినడానికి 2 చెవులు, హత్తుకోవడానికి ఒక గుండె ఉంటే చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. ల్యాక్ ఆఫ్ దిస్ ప్లాట్ఫామ్ ఒక బిగ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దేర్ ఫేస్. ఎవరికి చెప్పుకోవాలి? అంటే నమ్మరు, చెప్తే నమ్మరు. వాట్ ఈస్ ద ప్రూఫ్ అంటారా? ఇలాంటి పిల్లలు ఎక్కడి నుంచి ప్రూఫ్స్ తీసుకొస్తారండి? అమ్మోళ్ళకి చెప్పే ఊరుకో తాతగారి పరువు పోద్ది అంటారు. మరి ఈ పాపని ఈ లోపు ఏమైనా చేసేస్తే, లేదు ఈ పాప చెప్పుకోలేక సూసైడ్ చేసుకుంటే హూ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ అండి? సమాజమా, మనమా, వాళ్ళ తాతగారా? ఎవరు రెస్పాన్సిబిలిటీ దీనికి?
ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో పెరిగిన ఒక అమ్మాయి ఒక ఏజ్కి వచ్చిన తర్వాత సొసైటీలో అమ్మాయి ఎలా ఉంటుందని మీరు ఒక ఇన్సెక్యూరిటీ జోన్ లో ఉంటుంది సార్. అసలు మ్యారేజ్ కూడా ఒప్పుకోకపోవచ్చు, మగాడంటే భయపడవచ్చు. అసలు ఇంకా అమ్మాయి మానసిక పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఒకవేళ ఏదైనా పెద్దల ఫోర్స్తో పెళ్లి చేసుకున్న రేపొద్దున తనకు ఒక పాప పుట్టితే ఆ పాప 4 గోళ్ల మధ్య బంధించేసేసేయచ్చు, బయటికి పోవద్దమ్మా. దాదాపు అండి చైల్డ్ అబ్యూజ్మెంట్ జరిగిన వాళ్ళ మానసిక పరిస్థితి అందరిది ఇలాగే ఉంటుంది. వాళ్ళ పిల్లల్ని ఓవర్ ప్యాంపరింగ్ చేయడం, ఓవర్ కేరింగ్ చేయడం, బయటికి పోవద్దు, ఎవరిని నమ్మే పరిస్థితి లేదు కదండి. ఇప్పుడు తండ్రి రీసెంట్గా చదివాను 2 days బ్యాక్ పేపర్లో, ఒక పాప ఒక అబ్బాయిని ప్రేమిస్తుందని అదే స్కూల్లో చదువుతున్న ఆ అమ్మాయి సొంత అన్నకి తెలిసి, సహజంగా సొంత చెల్లెల్ని ఎవరైనా ప్రేమిస్తుంటే అన్న ఎల్లువాడిని కొడతాడు కదండి సహజంగా, చిన్నపిల్లలు. లేదంటే పేరెంట్స్కి చెప్తాడు అమ్మ చెల్లి ఇలా చేస్తుంది అని. ఈ అబ్బాయి ఇంట్లో చెప్తానని బెదిరించి ఆ అమ్మాయితో సెక్స్ చేసి ఇప్పుడు అమ్మాయి ప్రెగ్నెంట్ అయిందండి. 2 days బ్యాక్ పేపర్లో చూసాను, ఆంధ్రజ్యోతి. బ్లాక్మెయిల్ ప్రెగ్నెంట్ అయిందండి ఆ పాప. అదే ఆ విషయం బయట పెడతానని బ్లాక్మెయిల్ చేసి సొంత అమ్మాయి కడుపులోనే పని ఏడుస్తుంది ఏంటంటే, ఆ తల్లిదండ్రులు హాస్పిటల్కి తీసుకెళ్తే విషయం బయటపడితే ఎవరమ్మా అంటే అన్నయ్య. ఆ కుటుంబం ఎవరిని శిక్షించాలండి? ఇప్పుడు కన్ను మనదే వేలు మనదే అని ఇప్పుడు ఆ మగపిల్లానికి శిక్షించాలా, ఆడపిల్లని శిక్షించాలా? బయటికి చెప్పుకోలేరు, కేసులు ఎవరి మీద పెట్టుకుంటారండి కేసులు? ఇలాంటి కేసెస్ అంటే బికాస్ ఆ బాబు మైండ్ సెట్. ఇప్పుడు ఆ అమ్మాయిని ఈ బట్టలు ఇలా వేసుకోవద్దని చెప్తున్నాం, లేదా అమ్మాయిని తలదించుకుని వెళ్ళమ్మా అంటున్నాం. అమ్మాయిది ఎలా బిహేవ్ చేయాలో అబ్బాయికి చెప్తున్నారా? అబ్బాయికి మాన్యువల్ చెప్పట్లేదు. చెప్పాలి కదండి, అమ్మాయిని ఎలా గౌరవించాలో నువ్వు అబ్బాయికి నేర్పితే అమ్మ ఒడి తొలిబడి అంటాం. అక్కడ నుంచి నువ్వు స్టార్ట్ చేస్తే అబ్బాయి ఈ రోజు ఇలా అవడు కదా. ఇప్పుడు అబ్బాయిలకే మనం ముందు గైడ్ చేయాల్సిన అవసరం ఉంది, అమ్మాయిలు ఎంత గౌరవించాలి. మేడం ఇది గతంలో కూడా ఉన్నాయా, ప్రీవియస్ జనరేషన్స్ లో కూడా ఎటువంటి సమస్య లేవు సార్. ఓల్డ్ టైంలో మన తాతల కాలంలో మనం ఎప్పుడు అసలు ఇలాంటి విని ఎరగలేదు. ఈ కనీసం బికాజ్ ఏంటంటే తెలియాల్సిన దానికన్నా, ఒక వయసులో తెలియాల్సిన దానికన్నా ఎక్కువ తెలుస్తుంది బికాజ్ ఆఫ్ సోషల్ మీడియా. దాన్ని ఎలా వినియోగించుకుంటే మనకు అలా ఉపయోగం. అంటే ఇప్పుడు సోషల్ మీడియా ఉండటం వల్ల ఈ కేసులన్నీ ఎక్కువ తెలుస్తున్నాయా, లేదంటే గతంలో కూడా ఉన్నాయా అనేది ఇక్కడ పాయింట్. అంటే సార్ గతంలో లేవని అనుకుంటున్నాను. ఎందుకంటే అప్పుడు తక్కువ చిన్న వయసులోనే ఇంత పోర్న్ సైట్లు ఇలా చూడడం, ఆ ఎమోషన్స్ని ట్రిగ్గర్ చేసుకోవడం, క్షణికావేశానికి లోనైపోవడం, తర్వాత విచ్చలవిడిగా ఇప్పుడు డ్రగ్స్, గంజాయి, మరి మద్యం చిన్నపిల్లలకు కూడా విచ్చలవిడిగా దొరుకుతుంది. ఇవన్నీ అప్పుడు లేవు కదండి. అంటే విలువలు లేని సమాజంలో పెరుగుతున్నాం, విలువలు లేకుండా కుటుంబం నుంచి దూరంగా, ఇప్పుడు లెగిస్తే హాస్టల్లో ఉంటున్నారు, లేదంటే పేరెంట్స్ ఒక చోట ఉంటున్నారు, పిల్లవగానే తల్లిదండ్రులు వలువలు అంటారు సార్. వలువలు అంటే ఏంటి? వస్త్రాలు. మన పిల్లలకి ఎంత కాస్ట్లీ వలువలు వేసామా అనేది తల్లిదండ్రులు చూస్తున్నారు తప్ప సంస్కార విలువలు ఎంతవరకు నేర్పిస్తున్నామా? ఇప్పుడు చాలా మంది ఏంటంటే సంస్కారం విలువలు లేకపోతే నువ్వు ఎంత ఖరీదైన వలువలు వేస్తే ఉపయోగం ఏముంది? మీరు నగ్నంగా ఊరేగుతున్నట్టే కదా. సంస్కార విలువలు నేర్చుకోవాలండి, అది నేర్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే ఖచ్చితంగా. మేడం అప్పటి పాత రోజులకి ఇప్పటికి ఏంటి మార్పు మీకు తెలిసి? ఒక మేజర్ ఇప్పుడు రెగ్యులర్ గా మీ దగ్గరకు వచ్చే కేసెస్ చూస్తున్నారు, ఏంటి ఒక్క మాటలో ఏం మార్పు అని చెప్తారు? మార్పు అంటే సార్ ఇక్కడ నేను పర్టికులర్గా చెప్పేది ఏంటంటే సార్, ఒక బాధ్యత లేదు. రెండోది ఏంటంటే బాధ్యత లేదు, అసలు విలువలు అనేది తెలియట్లేదు సార్ చాలా మందికి. విలువ ఏంటి? నా ఇష్టం ఏంటి, అది నీ ఇష్టం. సొసైటీకి అభ్యంతరం లేనంత వరకు, సొసైటీకి హాని లేనంత వరకు నీ ఇష్టం. కానీ సొసైటీకి అభ్యంతరం అయ్యే విధంగా నువ్వు మూవ్ అవుతూ నా ఇష్టం అంటే కుదరదు. అంటే సామాజిక బాధ్యత లేదు, వ్యక్తిగత బాధ్యత కూడా లేదు, వ్యక్తిగత విలువలు లేవు, సంస్కారపు విలువలు లేవు. అంటే ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఎక్కువ ఇదవుతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా ఉంది సార్, అది బ్యాడ్ అని నేను అనట్లేదు, మీరు ఎలా ఉపయోగించుకుంటే అలా ఉపయోగపడుతుంది. ఇదివరకు రోజుల్లో మాకు ఒక డౌట్ వస్తే మళ్ళీ తెల్లారి స్కూల్కి వెళ్తేనే ఆ మాస్టర్ గారి దగ్గర ఆ డౌట్ చెప్పించుకోవాలి. ఇప్పుడు మీకు ఏది నొక్కితే అది మీకు దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలా వినియోగించుకోకుండా మీరు డిస్ట్రక్టివ్ వేలో వినియోగించుకొని దానికి సంబంధించి అది పూర్తిగా మన యొక్క వ్యక్తిగతం అనేది నేను అనుకుంటున్నాను. మన ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది. థ్యాంక్ యూ సార్.